ఎర్రప్పటి ఈయన పేరు. మద్దిశెట్టి ఎర్రప్ప అనే వ్యక్తి ఇతను పేరు మార్చుకున్నాడు. అంటే ఒక తప్పుడు పేరుతో చలామణి అవుతున్నాడు, అజయ్ బాబు అనే పేరుతో. మళ్ళీ ఆ పేరుకి ఎదుర పాస్టర్ని తగిలించుకున్నాడు. అతను కూడా నాకు ఉన్న సమాచారం ప్రకారం కనీసం 20-30 మంది కూడా అతని చర్చలో జనం లేదు. అంటే ఆ స్థానిక గ్రామాలు ఎవరైతే ఉన్నారో ఇతను చెప్పే మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఏ క్రిస్టియన్ కూడా అతను నమ్మే పరిస్థితి లేదు. అందుకని ఈయన ఈ యూట్యూబ్ డిబేట్స్, యూట్యూబ్లో ఇక్కడ ఇంకోటి జరుగుతుందండి. ఎవడో ఒక యూట్యూబ్ ఛానల్ పెడతాడు పనికిమాలినడు. ఆ యూట్యూబ్ ఛానల్ ఇమీడియట్గా జనాలకు తీసుకెళ్లాలంటే ఒక ఇద్దరు పనికిమాలిన సెలెక్ట్ చేస్తాడు. ఒకడినేమో హిందూ మతం నుంచి, ఒకడినేమో క్రిస్టియన్ మతం అని చెప్పుకునేవాడి నుంచి. ఆడు హిందూ అంటే నిజమైన హిందూ ఉండడు, హిందూ అని చెప్పుకుంటాడు అంతే. ఈ పనికిమాలిన అతన్ని కూర్చోబెట్టి వీడితోటేమో హిందువుల్ని, వీడితోటేమో క్రిస్టియన్స్ని, వీడితోటేమో రాముడిని, వీడితోటేమో యేసుప్రభుని తిట్టిస్తాడు. తిట్టితే జనరల్గానే మన భారతీయుల్లో ఉన్నది ఏంటి, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మనం మంచి అంటే చూడం, కానీ ఎవడో 100 మందికి అన్నదానం చేస్తున్నాడు అంటే చూడం. ఎవరైతే తాగేసి కొట్టుకున్నారంటే మనం పనులన్నీ అనుకుని చూస్తాం. అంత దూరం మన గొడవలు అంటే. సో ఈ గొడవలు క్రియేట్ చేస్తారండి. గొడవలు క్రియేట్ చేయడం ద్వారా ఒకటి యూట్యూబ్ రెవెన్యూ ఆడు పెంచుకుంటాడు. ఈడేమో క్రిస్టియన్ నుంచి మాట్లాడేవాడు అవతలని తినడం ద్వారా ఇప్పుడు క్రైస్తవులందరూ వెనకాలకు వచ్చేస్తారని ఫీలింగ్ ఈడిది. ఆడేమో హిందువుల తరపుని ఈ యేసుప్రభుని క్రిస్టియన్స్ తిట్టడం ద్వారా హిందువులందరూ కూడా వెనకాల వచ్చేస్తారనే ఫీలింగ్ ఆడిది. మొత్తం ఇదంతా ఒక మాఫియా. ఇలాంటి ఛానల్స్ని ఆ డిబేట్లు పెట్టేవాడిని, డిబేట్ చేసేవాడిని ప్రతి ఒక్కరిని కూడా తొక్కి పెట్టి నారదీయాలి పోలీసు వారు. అది చేయకపోతే ఇలాంటి ఇష్యూలు ఇంత పెద్ద పెద్ద సంఘటనలు అయిపోతాయండి. ఈయన ఆ రోజు చనిపోయిన రోజు వచ్చాడు. ఆ రోజు నైటే చంద్రబాబు నాయుడు గారి మీద డైరెక్ట్ ఆరోపణలు. అప్పటికి ఇంకా అది యాక్సిడెంట్ అని చెప్పలేదు, అనుమానాస్పదం అని చెప్పలేదు, హత్య అని చెప్పలేదు, ఏమీ లేదు. అప్పుడే అది హత్య. ఆ హత్య చేసింది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మాకు రక్షణ లేదు, క్రైస్తవులు రక్షణ లేదు, వెంటనే జనాలు రెచ్చగొట్టాడు. పాస్టర్ అయితే చేస్తారండి అలాగా. ఉదయం నుంచి చాలా మంది పెద్ద పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయలేదు? అక్కడ ఇలాంటి వాళ్ళు ఎంతమంది రెచ్చగొట్టినా అక్కడ ఏ విధ్వంసం కానీ, ఏ ధర్నా కానీ, లేదా ఏ హైవే ఆపడం కానీ ఎందుకు రాలేదు జనం? వీళ్ళ మాటలు నమ్మే క్రైస్తవులు లేరు. క్రైస్తవులందరూ శాంతి కాముకులే. క్రైస్తవులందరూ న్యాయం అడుగుతారు ప్రభుత్వాన్ని తప్ప, ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోయినా దేవుడు చూసుకుంటాడు లేరు వదిలేసేవాళ్లే. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం క్రిస్టియానిటీకి వాళ్ళ వల్ల చెడ్డ పేరు. ఈ రోజున అయితే అరెస్ట్ చేశారట. నిన్న ఎప్పుడు అరెస్ట్ చేశారట? అరెస్ట్ చేస్తే పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు. క్రైస్తవ జనాభాతో లేసి వచ్చేయాలట. ఎందుకు? ఏం చేయడానికి? ఇతను కూడా నన్ను రాజేష్ చంపేస్తానని చెప్పి ఖమ్మంలో పోలీస్ స్టేషన్లో తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు. పాస్టర్లు ఎవరైనా ఇస్తారు అలాగా? అసలు వాళ్ళ మీద నిజంగా దాడి జరిగితే నేనే ఎంతో మందిని అడిగేవాడిని, ఆ తమ్ముడు మా చర్చ్ మీద ఎలా జరిగింది, మాకు ఇలా సువార్తకి వెళ్ళినప్పుడు ఎలా జరిగింది అంటే, రెండే కంప్లైంట్ ఇద్దామంటే ఓన్లీ తమ్ముడు దేవుడు చూసుకుంటాడు. నాకే పిచ్చెక్కేసేది. ఇలాగుంటే ఇంకెలాగరా బాబు, మరి ఈ దాడులు ఎలాగ అవుతాయి అని చెప్పి నేను బాధపడేవాడిని. అలాగే వాళ్ళకి కష్టం వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఆలోచించే క్రైస్తవులు ఎక్కడ? ఏ కష్టం లేకుండా ఎదుటి మీద తప్పుడు కేసులో ఇరికించేద్దామని చెప్పి వెళ్ళి కేసులు పెట్టి ఇలాంటి వాళ్ళు ఎక్కడండి? క్రైస్తవులకి ఇలాంటి వాళ్ళకి నక్కకి నాగలోకనుకున్నంత తేడా ఉంది. నేను స్టార్టింగ్ నుంచి బాధపడేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళ ప్రవర్తన వల్ల కంప్లీట్ క్రిస్టియానిటీ బ్యాడ్నే మోయాల్సి వస్తుంది. తప్పుడు వ్యక్తులండి, తప్పుడు ఇంటెన్షన్తో పనిచేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారి మీద చేయబడ్డామన్నా చనిపోవడం అన్నా అది యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి విషయం. ఆయన మీద చేయబడిందా? ఆయన మీద చేయబడింది. లేకపోతే ఆయన ఎవరైనా చేశారంటే అక్కడ రాజమాసాన్ని మించి పోరాటం చేసే దమ్ము ఎవరికైనా ఉందా? ప్రభుత్వాల్ని, ముఖ్యమంత్రుల్ని, పెద్ద పెద్ద డీజీపీలని అందరిని ఎదిరించి నిలబడ్డేవాడిని నేను. అలాంటిది నన్ను రాంగ్గా చూపించేశారు జనాలకి. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి అతను అధికార పార్టీ తరఫున మాట్లాడుతున్నాడు, లేని క్రియేట్ చేసి లేనే సాక్ష్యాలు, తప్పుడు సాక్ష్యాలు జనాలకు చెప్పేసి వాళ్ళందరినీ రెచ్చగొడిచాడు. ఈ నలుగురుని ఇలా చేసిన పని. మీరు దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటాడు అనుకున్నటువంటి ప్రభుత్వం కింద బతుకుతున్నాం. ఏ పాస్టర్ గారు మాట్లాడారు అలాగా? ఏ పాస్టర్ మాట్లాడతారు? రాజకీయాలు మనకు అన్యాయం జరిగితే అన్యాయం జరిగిందని చెప్పాలి, న్యాయం అడగాలి తప్ప రాజకీయాలతో పాస్టర్లకు పని ఏమైనా ఉంటుందండి? పాస్టర్ కాదు. మేము ఎందులో బతుకుతున్నాము అనంటే ఈ క్రైస్తవులు పెచ్చినీరుపై ప్రవర్తిస్తున్నారు. గురువుల దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు రోజు మత మార్పులు చేస్తున్నారు అన్న వ్యక్తుల ప్రభుత్వంలో బతుకుతున్నాం. సార్ ఇలాంటి మాట్లాడతాడు కాబట్టి సార్ని రాత్రి ఇచ్చారట అక్కడ తెలంగాణ పోలీసు. తెలంగాణ ఇప్పుడు ఈయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గారి మీద విష ప్రచారం చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి. మరి తెలంగాణలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదే, అది కాంగ్రెస్ గవర్నమెంటే. అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారు. మరి ఆ గవర్నమెంట్ ఎందుకు అరెస్ట్ చేసింది? ఏ తప్పు లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుందా? ఇలాంటి వాళ్ళు నమ్మొద్దు. మీరు ఒకవేళ వాళ్ళు ఒక 10 మందినో, ఒక 50 మందినో ఒక సిండికేట్ని పెట్టుకున్నారు, ఎవరైనా మాడితే వాళ్ళని తిట్టేస్తున్నారు,
అలాంటి తిట్లు నాకు నా ఎడంకాలి చిటికిన వేల మీద ఉన్న వెంట్రుకతో సమానం. ఇలాంటి వాళ్ళు ఆ తిట్టేవాళ్ళు ఎవరో, లేకపోతే వాళ్ళు బెదిరించే బెదిరింపులు, ఇలాంటి వాళ్ళని నిక్కర్లు వేసుకునేటప్పుడు చూశాను నేను. కాబట్టి ఇలా వర్తూపులు నా దగ్గర కుదరవు. అందుకని రాజేష్ని బ్యాట్ చేస్తే పోలా, రాజేష్ని కూడా ఈ కంప్లైంట్లో పెట్టేసి ఇక ఇతను కూడా చేసింది ఏంటంటే, నేను అమరాప్రసాద్, కరుణాకర్, మరొకడు, మొత్తం ఆ నలుగురునేమో హిందూ బ్యాక్గ్రౌండ్ కలిగిన వాళ్ళు, నన్ను వాళ్ళ ద్వారా యాడ్ చేయడం ద్వారా వీళ్ళందరూ ఒకటే అని క్రిస్టియన్స్కి నన్ను దూరం చేయాలనే ప్రయత్నం. ఏమన్నా తెలియదట్లండి? నిజంగా వీళ్ళ మీద ఇలా నిజంగా క్రిస్టియానిటీ అంటే అంత ఇది ఉంటే మరి గతంలోనే పెట్టాలి కదా ఈ కంప్లైంట్లు. సార్ ఎవరంటే సార్ గురించి సారే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు నేను. వైఎస్ఆర్ సిపి స్టూడెంట్ వింగ్ కి ఫస్ట్ ప్రెసిడెంట్ నేను. చాలా మంది తెలంగాణకి కాదు, సమైక్య రాష్ట్రానికి. సమైక్య రాష్ట్రానికేనట. హాస్టల్ ఎవరు ఉండరండి అలాగా, వాళ్ళ సంఘం, వాళ్ళ పనులు, వాళ్ళు అదే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎవరైతే ఎర్రప్ప గారు ఉన్నారో, అజయ్ అని పేరు మార్చుకుని వేరే పేరుతో చలామణి అవుతున్న ఎర్రప్ప గారి గురించి ఇప్పుడు నేను మాట్లాడి నలుగురు పాస్టర్లో పాస్టర్ అయిన వీకేఆర్ ఏం పెట్టాడండి? మణిపూర్ పేరట సేకరించిన సొమ్ము 4 రోజుల వ్యవధిలో తన అకౌంట్ నుండి తన భార్య అకౌంట్లోకి 47 లక్షలు మళ్లించిన అజయ్. ఇదే నేనేమి చేశాను, నేను చేసిన ఆరోపణలు కాదు, వాళ్ళే. ఇదంతా ఒక అంటే నేను పోలీసు వారికి ఏం చెప్తున్నానంటే అండి, వీళ్ళ మీద కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేయాలి. నాట్ ఓన్లీ ఈ నలుగురు పాస్టర్లు, ఇలా ఎవరైతే ఇతర మతాలని, మత గ్రంథాలని విమర్శిస్తున్నారో, క్రిస్టియానిటీ నుంచి ఎవరు విమర్శిస్తున్నారో ఐడెంటిఫై చేయాలి. అలాగే హిందుత్వం నుంచి క్రిస్టియానిటీను, ఇస్లాంను ఎవరెవరు వ్యతిరేకిస్తూ గ్రంథాలని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఇస్లాం నుంచి ఇతర గ్రంథాల గురించి మాట్లాడే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. వీళ్ళందరినీ ఒకసారి కూర్చోబెట్టి డీజీపీ గారు, లేకపోతే వీళ్ళ స్థాయికి డీజీపీ గారు, ఒక సీఏ గారు ఎక్కువ, మొత్తం నిలబెట్టి మోకలించేస్తారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టారు. బాబు వాళ్ళ నుంచి కనుక మీరు మానపోతే మీ అందరి మీద కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేస్తాం. కమ్యూనల్ షీట్ అంటే ఎక్కడైనా ఇప్పుడు ఇలాంటివి జరిగింది అనుకోండి, వీళ్ళని ముందుగానే అరెస్ట్ చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలోకి ఈ నలుగురు దూరకపోతే ఇదంత సీన్ లేదండి, ఇదంతా అంత మ్యాటర్ కాదు. అక్కడ ఉన్న క్రైస్తవులు, వేలాది మంది క్రైస్తవులు శాంతియుతంగా ఉన్నారండి. శాంతియుతంగా చాలామంది అయితే మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేశారు. ఇలా రెచ్చగొట్టలేదు. వీళ్ళని కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేయాలి. అలాగే కొంతమంది హిందూ బ్యాక్గ్రౌండ్తో కూడా ఎక్కడన్నా ఏదైనా దేవాలయం మీద దాడి జరిగింది అన్నప్పుడు, దేవాలయానికి ఏదో జరిగింది అన్నప్పుడు వీళ్ళు ఎంటర్ అయిపోయి అక్కడ హిందువులు రెచ్చగొడుతున్నారు. వాళ్ళ మీద కూడా కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేయాలి. ఈ కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇలాంటి ఇష్యూలు ఎప్పుడైనా జరిగినప్పుడు వీళ్ళని పట్టుకెళ్ళి ముందస్తు చర్యల్లో భాగంగా లోపల దొబ్బారనుకోండి, ఏ గొడవ ఉండదని బయట. నిజంగా హిందువులు ఒకవేళ ఏదైనా ఆలయం మీద దాడి జరిగింది, వెళ్తారు, ఎవరు చేశారు అర్జెంటుగా తేల్చండి అని పోలీసుల్ని, గవర్నమెంట్ని అడుగుతారు తప్ప ఇతర మతాలను తిట్టరు అక్కడ. అలాగే నిజమైన క్రిస్టియన్స్ ఎవరికైనా ఏదైనా జరిగింది వెళ్ళి మాకు న్యాయం కావాలని అడుగుతారు తప్ప ఇతర మతాల మీదకి జనాలు రెచ్చగొట్టరు. ఇప్పుడు మీరు రౌడీ షీట్లు ఎందుకు ఓపెన్ చేస్తారు? రౌడీలు అంటే ఎలక్షన్ ఏదైనా మ్యానిపులేట్ చేస్తారు, గొడవలు చేస్తారని. ఎలక్షన్ ముందే వాళ్ళని అదుపులో తీసుకుంటారు కదా, అందుకే కదా ఎలక్షన్లు ప్రశాంతంగా జరుగుతాయి. కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసి వీళ్ళని కూడా అలాంటి చర్యలు తీసుకోవాలండి. ఇప్పుడు ఈ డిబేట్ల వల్ల, ఇప్పుడు నేను అడుగుతాను క్రిస్టియన్స్ని, డిబేట్ల వల్ల క్రిస్టియానిటీ వ్యాప్తి చెందిందా? సేవ, ప్రేమ, కరుణ వల్ల వ్యాప్తి చెందిందా? మదర్ తెరెసా గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత, ఎవరో మిషనరీస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకి చదువు, వైద్యం, వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి వాళ్ళకి సాయం చేయడం ద్వారా మాత్రమే యేసుక్రీస్తు ప్రేమను వాళ్ళకి తెలియపరిచారు. చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. అంతే తప్ప మేము డిబేట్లో కూర్చుంటాం. డిబేట్ అంటే ఇటు వాదన, అవతల నుంచి అవతల మతస్థుడు కూర్చుంటాడు, ఈయన కూర్చుంటాడు, నాది కరెక్ట్ అని ఈయన వాదిస్తాడు, ఆయన కరెక్ట్ అని ఆయన వాదిస్తాడు. అక్కడ ఎలా తెలుస్తుందండి ఎవరు కరెక్ట్ అనేది? ఎవడో ఒప్పుకోడు మరి తప్పని. తప్పు చేసినోడు ఒప్పుకోడు, ఒప్పు చేసినోడు ఒప్పుకోడు. ఈ డిబేట్ల వల్ల ఇప్పుడు ఈ సీను ప్రవీణ్ గారిది ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది? ఆ కారణమే. అంటే ఇతర మతాల విషయాల్లో జోక్యం చేసుకోవాలి. అలా ఎవడన్నా జోక్యం చేసుకుంటే జాని వాళ్ళ మీద ఖచ్చితంగా కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేయాలి. ఎప్పటికప్పుడు కేసులు పడతా ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఇదే పని ఇలాగే బతుకుతున్నారు. ఆ బ్రతికే వాళ్ళకి ఖచ్చితంగా చెక్ చెప్పకపోతే రేపు పొద్దు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, రేపు ఈ హిందూ మతం కోసం మాట్లాడేవాడు ఎవడో, క్రిస్టియన్లు తిట్టేవాడు ఎవడో ఉంటాడు, ఆడు ఏదన్నా జరగకూడదు ఏం జరిగింది అనుకో, అదే అప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి వస్తుంది. లేదు ఇప్పుడు ఈ నలుగురు పాస్టర్లో ప్రవీణ్ గారి తర్వాత నేనే అంటున్నాను. వీళ్ళకి ఏ చిన్న గీసుకున్నా సరే, ఆల్రెడీ ఆ ఎర్రప్ప అలియాస్ అజయ్ ఉన్నాడు కదా, 2 సంవత్సరాల క్రితం పిన్నిస్తో ఇలా గీసుకున్న గాయాలు ఉన్నాయి. 2 కత్తులతో దాడి చేశారు నా మీద అనేది అప్పుడు పబ్లిసిటీ చేసుకున్నాడు. అతను కేసు పెట్టామంటే కేసు పెట్టలేదట. ఎవడన్నా కత్తులతో దాడి చేస్తే కేసు పెట్టకుండా ఉంటాడా? అంటే డ్రామా ఆర్టిస్టులు వీళ్ళంతా హైప్ క్రియేట్ చేయడం కోసం ఎంతకన్నా తెగిస్తారు, ఎలాంటి మాటలన్నా మాట్లాడతారు. ఆ రోజు నేను ఏం తప్పు మాట్లాడాను నన్ను టార్గెట్ చేశారు వీళ్ళు. పార్టీ ఫీలింగ్తో జరుగుతుంది ఇదంతా. రాధా మనోహర్ దాస్ కరుణాకర్ గురించి ఇలా చాలాసార్లు మాట్లాడాను నేను.
వాళ్ళ గురించి వాళ్ళ మీద కూడా పెట్టాలి కేసు. 100% వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంటెన్షనల్గా ఏళ్ళకలాగే చేస్తారు. వాళ్ళు కూడా వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి వాళ్ళు కూడా ఉన్నారు. ఎదుటి మతం గురించి, ఇప్పుడు నీ మతం గురించి నువ్వు చెప్పు. ఎదుటి మతాన్ని విమర్శించకుండా నీ మతం గురించి చెప్పుకుంటేనే నీ మతం వర్ధిల్లుతుంది తప్ప, ఎదుటి మతాన్ని విమర్శించడం గొడవలు వస్తాయి తప్ప, ఆ ఎదుటి మతంలో ఉన్నాడు ఒక్కడు కూడా నీ మతంలోకి రాడు.